హలో మామ నమస్తే. నమస్తే మామ, బాగున్నావా? బాగున్నా మామ. ఏం చేస్తున్నావు మామ? మామ కథ రాస్తానా మామ. ఏం కథ మామ? మామ ఈ కథ ఎట్లుంటది అంటే కథ లెక్కనే ఉంటది. సరే కథ చెప్పు. కథ వింటా మామ నువ్వు? అయితే ఓపెన్ చేయగానే ఊరంతా తుఫాన్. ఇది ఊరంతా తుఫాన్. యూట్యూబ్ లో సినిమా చూస్తున్నా హీరో. అరే తుఫాన్ అన్నట్టు ఎక్కిందిరా బాయ్. అరే సినిమాటిక్ లిబర్టీ మామ, అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ విను, హీరో హీరోయిన్ లెక్క మారిపోతుంది. హీరో హీరోయిన్ లెక్క మారిపోతుందా? అరే సినిమాటిక్ లిబర్టీ మామ. తర్వాత హీరోయిన్ హీరో ప్రేమించుకుంటారు. హీరోయిన్ బై విలన్ని చంపేస్తుంది. హీరోయిన్ బై విలన్ చంపేస్తారా? అరే సినిమాటిక్ లిబర్టీ రా మామ, అర్థం చేసుకోవాలి. కట్ చేయగానే హీరోయిన్ కాఫీ పట్టుకొని వచ్చి హీరోకి ఇస్తుంది. అట్టట్టట్ట హీరోయిన్ కాఫీ తీసుకొచ్చి హీరోకి ఇచ్చి వాళ్ళిద్దరు మొగుడు పిల్లలు ఎప్పుడు ఫస్ట్ ఇయర్ పాప కూడా ఉంటుంది. ఏంది పెళ్ళి అయిపోతుంది, పిల్లలు పుడతారు, పాప కూడా పుడుతుందా? ఇది ఎప్పుడు అయింది? ఆ కట్ అని చెప్పిన చూసినా, ఆ కట్లనే పెళ్ళి అయిపోయింది, హనీమూన్ పోయినరు, పిల్లలు పుట్టి డ్యూయట్లు పడింది, అన్నీ అయిపోయింది. అర్థం చేసుకోవాలి మామ, సినిమాటిక్ లిబర్టీ మామ. మీ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి చెప్పండి సార్. మా సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్ డైరెక్టర్, విఎఫ్ఎక్స్, ఎడిటింగ్, లిరిక్స్, సాంగ్స్, కొరియోగ్రాఫర్, డిఓపి, స్టంట్స్, బైక్ స్టంట్స్, హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, సైడ్ క్యారెక్టర్, అమ్మమ్మ క్యారెక్టర్, నానమ్మ క్యారెక్టర్. ఈ సినిమాలో చెక్క క్యారెక్టర్ కూడా ఉంది, అది కూడా నేనే చేసిన. అన్ని క్యారెక్టర్స్ నేనే చేస్తా, 1 and only 1. నేను ఒక్కనే చేస్తాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎవరు దొరకలేదా సార్? దొరకక కాదు, పెట్టుకోక కాదు, నమ్మకం లేదు. ఎందుకంటే 1 and only నేను ఒక్కనే చేయగలను. నా పేరు లొల్లి లోకేష్. నేను సినిమా తీస్తే గల్లీలో లొల్లి లొల్లి అవుతుంది. అర్థం లేదా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏంది మామ బాగా డీప్గా ఆలోచిస్తాను? షార్ట్ ఫిలిం తీసి బోర్ కొట్టేసిందిరా. ఒక పెద్ద సినిమా తీద్దాం అనుకుంటాను. ఎంత అవుతుంది బడ్జెట్? పెద్ద సినిమా అంటే మినిమం ఒక 10 కోట్లైనా అవుతుంది. 10 కోట్లు రూపాయి కూడా కాదు. అదెట్లా? అనుకోవడానికి పైసలు ఎందుకురా? అరే నువ్వు పెద్ద డైరెక్టర్ అయిపోయినావురా, నువ్వు పెద్ద డైరెక్టర్ అయిపోయినావు. యాక్షన్ కట్. సార్ అసలు ఈ సీన్కి లాజికే లేదు సార్. లాజిక్లు వెతుక్కుంటూ కూర్చుంటే అవార్డ్ ఫంక్షన్లకు కాదు కదా, ఆడియో ఫంక్షన్లకు కూడా పోలేదు. ఏది పడితే అది చేసేయాల. కథ లేదు, తప్పులు ఉన్నాయి, ఇది లేదు, అది లేదు, హీరోయిన్ చెప్పులు బాగాలేవు, హీరో ప్యాంటు బాగాలేదు అని కూర్చుంటే ఇక్కడనే కూర్చుంటావు, అక్కడికి రాలేవు. అందుకోసమే నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నావు, నేను డైరెక్టర్గా ఉన్నాను. ఓకే సార్. అరే నువ్వు చెయ్యరా బాయ్. సార్ ఓకే సార్. బై బై ఏ బంగారు రమణమ్మ, బయల తోట కాడ బోరింగు రమణమ్మ, మరి బస్సు మధ్యలో బస్సు రమణమ్మ రమణమ్మ. మ్యూజిక్ జబర్దస్త్ కొట్టినాం మామ. అరే భయ్ కీసు లవ్ ఫీల్ ఇట్లా నింపారా నువ్వు, ఏడ్చే దగ్గర నవ్వే దగ్గర. అరే చచ్చిపోవాలరా విని. అరే డిఓపి నువ్వు కాఫీ కప్పులు, పువ్వులు, డైరీ మిల్కులు, వర్షము, అమ్మాయి జుంకాలు, కాళ్ళకి పట్టీలు, మొత్తం విజువల్తో మ్యాజిక్ వండర్ చేసేయాలరా నువ్వు. అరే ఫిలిం మేకర్ నువ్వైతే ఎల్లో, గ్రీన్, బ్లూ లైట్లు అని పెట్టాలి. ప్రతి సీన్లో వెనక లైట్ ఉండాలి, స్మోక్ ఉండాలి. అరే మర్చిపోయినారా భయ్, మంటలు ఉండాలి. సెట్లో ఉన్న వాళ్ళందరూ చెమటలు గారాలి. అర్థమైందా అన్న? ఇవన్నీ ఉన్నాయి, ముందు కథ ఉందా? కథ ఎందుకు లేదురా భయ్? అమ్మాయి అబ్బాయి లవ్, బ్రేకప్, లాస్ట్కి 2 ఎమోషనల్ డైలాగ్స్, ఖతం అయిపోయింది. పేర్లు పడ్డాయి రా, అయిపోయింది సినిమా. అన్న కీసు, లైట్స్, స్మోక్స్, డిఓపి, చుమ్కీల ఫోటోలు ఇవి కాదన్న, కథ ఉండాలి. కథ ఉంటేనే సినిమా నడుస్తుంది. కథ లేకుండా ఇవన్నీ పెట్టుకొని నడిస్తే సినిమా నడవదన్న. ఇంకో నీకు, నీ టెక్నీషియన్స్కి, నీకు డైరెక్షన్కి, నీ స్టోరీకి ఒక దండం పెడుతున్నాను. నేను నీకు లైట్ పెడతాను. మ్యాజిక్ చేద్దాం రా. సినిమా బాగుంటుందిరా. ఇదిరా మనకు కావాల్సింది. మోషన్ని పట్టుకుంటే ఇమోషన్ వస్తుంది, వాసన వస్తుంది. పల్స్ తెలవాలంటే పల్సగా ఆలోచించద్దు. నాడి 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 తెలుసుకోవాలి జనాలది. బీపీ చెకింగ్ సార్?
బీపీ కాదురా వీపీ. అది అదేదో ఉంటది, అది అది ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ ని ఎంటర్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్. ఆగమాగమైతుంది బ్లాక్ బస్టర్. సార్ ఇప్పుడు సీన్ ఏంటి సార్? సీన్ ఏంటిదంటేరా, ఒకడు 10 సంవత్సరాల నుంచి కోమలో ఉంటాడు. అని గుండెల మీద గట్టిగా కొట్టాలి, వాడు కోమలకి వెళ్ళి బయటపడాలి, వేసి కూర్చోవాలి. సార్ కొట్టడానికి కోమల్లోకి నుండి లేవడానికి సంబంధం ఏంటి? అన్నీ ఎవ్వరు పట్టించుకుంటారా, చూస్తారా భయ్. ఏం లేదురా, లేచిండా లేవలేదా, జర్రా లేచినప్పుడు ఆర్ఆర్ మిక్స్ చేయాలి, పబ్లిక్కి కనెక్ట్ కావాలి. అరే తెలుసుకోవాలరా భయ్. ఆ సీన్ రెడీ కాపు, మీరు రెడీ కాండి. కూర్చో, చెప్పు కథ చెప్పు. కదా సార్, కట్ చేస్తే హీరో కటింగ్ చేయించుకుంటా అంటాడు. కట్ చేస్తానా ఓపెన్ చేస్తానా? ఓపెన్ చేసినా కట్ చేసినా హీరో కటింగే చేయించుకుంటా అంటాడు. సరే కథ చెప్పు. నువ్వు ఇట్లా మధ్యలో స్పీడ్ బ్రేకర్ లేచినావు అనుకో, నా ఫ్లో మిస్ అవుతుంది. ఫ్లో మిస్ అయిందనుకో, అదే కత్తెరతో హీరో మర్డర్ అయిపోద్ది. అరే నువ్వు డైరెక్టర్ వా, కటింగ్ షాప్ ఓనర్ వారా? ఇట్లయితే నేను కథ చెప్పా. ఇట్లయితే నేను కూడా ప్రొడ్యూస్ చేయ. అయితే పో, రారా డైరెక్టర్. ఇంకా అన్న సినిమా సూపర్ తెలుసా అన్న. షార్ట్ చూసావా, హీరోయిన్ ఐస్ క్రీమ్ తింటుంటే ఆ ఐస్ క్రీమ్ ఆడుతుంటే హీరో ఆపి ఆ ఐస్ క్రీమ్ నాకు తెలుసా, సూపర్ అన్నది. అది షార్ట్ బాగా వచ్చింది. అప్పుడే షూటింగ్ అప్పుడు బాగా సంతోషించిన. అవునన్నా, నువ్వు అసలు సోప్ డైరెక్టర్ తెలుసా, నువ్వు ఇక్కడ ఉండాల్సింది కాదు. అసలు ఆ సినిమా మస్తు ఇష్టం అన్నా నువ్వు. ఒక్క నిమిషం. హలో మూర్తి గారు. ఓ థ్యాంక్ యూ. అది షార్ట్ బాగా వచ్చింది. ఓకే నేను కాల్ చేస్తా. అది ఇంతకుముందేమో చెప్తాను. నువ్వు తోప్ డైరెక్టర్ అన్నా, నువ్వు అసలు ఇక్కడ ఉండాల్సింది కాదన్నా, నువ్వు బయట ఇక్కడ ఉండాల్సింది. ఇక బాలీవుడ్ టాలీవుడ్ కింద ఏది వనికి రాదు, ఏ వుడ్ వనికి రాదు కింద. అది నువ్వు తోప్ అన్న నువ్వు అసలు. ఇంత పైకి ఎందుకు మెల్ల పైకి ఎక్కుదామని అనుకుంటాను. మస్తున్నా సినిమా సూపర్ అన్న, సినిమా సూపర్. అందరు రోజులు ఆడిపోతే నా పేరు మార్చుకుంటా. థ్యాంక్ యూ. ఏం సినిమా తీసినావు అన్న? హే నువ్వు ఇక్కడ ఉండాల్సిన కాదన్న. అసలు ఆ రోజు ఇచ్చిన ప్రపోజింగ్ చేస్తాడు చూసినావు అన్న, లైటింగ్ ఏందన్న, అసలు ఏం ఇస్తాడన్న వాడైతే. నువ్వు ఇక్కడ ఉండాల్సిన కాదన్న. అసలు నువ్వైతే ఆ స్టార్టింగ్ పేర్లు పడితే చూసా అన్న, రౌడీ లోకేష్ అని. మస్తుండా అన్న సినిమా అయితే. అందరూ రొటీన్గా తీస్తానని నేను కొంచెం డిఫరెంట్ ట్రై చేసినారా? మా వాళ్ళైతే అందరు టూ అన్నారు, మస్తుందా అన్నారన్న. మా వాళ్ళైతే మస్తు అనిపించింది అన్న సినిమా అవుతా అంటే. అదైతే అబ్బా ఎట్లా పెడతాను తెలుసు అందరూ పాటలలో. ఆ పాటలు అబ్బా మస్తున్నా అన్న పాటలు అయితే. అవి ఎదుగుతాను పాటలు అంటే అన్న ఎదుగుతాను. ఫ్యాషన్ ఏమన్నా ఉన్నా అన్న మన వాళ్ళకి. సరే ఫ్యాన్స్ ఉన్నారు కదా, మరి అందరు సినిమా చూసిండ్రా? సుశీల్ అన్న నీ సినిమా అన్న, ఫస్ట్ డే ఫస్ట్ షో దావత్ చేసుకోపోండి అన్న. పిందేపా సినిమాలో హీరో బండి నెంబర్ రా, చేసుకోపోండి దావత్. ఇప్పుడు మళ్ళీ సినిమా చూడాలా రాబాయ్? లొల్లి లోకేష్ లొల్లి ఎక్కున్నది పేపర్లా. ఓ మన సినిమా బాగా ఇచ్చింది మన సినిమా గురించి. అన్న నేను చాలా పెద్ద ఫ్యాన్ అన్న. అసలు నువ్వు మస్తు తీసినావు నా సినిమా. అసలు ఇక్కడ నువ్వు ఇక్కడ ఉండేది కాదన్న, నువ్వు పెద్ద హాలీవుడ్లో పోయాదన్న. హాలీవుడ్ అంటే నీకు అసలు హాలీవుడ్ నువ్వు ప్లేస్ ఉండాలన్న. ఇది ఆడదంటేనే ఇక్కడ పడ్డారా? అవునన్నా, అసలు నీ వాల్యూ వాళ్ళకి తెలియదన్న. అసలు నువ్వు 100 సంవత్సరం బతకాలన్నా, నువ్వు 100 సంవత్సరం బతకాలి. సార్ ఏం తీశారు సార్ ఆ సినిమా. ఆ హీరో గిట్లో వచ్చి ఆ బండి మీద కూర్చునే స్టైలు, ఆ క్లచ్ చేసే స్టైలు, ఆ గేర్ వేసే స్టైలు, ఆ షార్ట్ బై షార్ట్ ఏం తీశారు సార్. తోపు సార్ మీరు. ఆస్కర్ వచ్చేస్తారు సార్ మీకు. మీరు గ్రేట్ సార్. మీరు ఇక్కడ ఉండాల్సిన కాదు సార్. మీరు వెళ్ళిపోండి సార్, హాలీవుడ్కి వెళ్ళిపోండి సార్. హాలీవుడ్కి వెళ్ళిపోండి సార్. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలని అనిపిస్తలేదు, అందుకే ఇక్కడ ఉంటాను. సరే సార్, సరే బాయ్.